ఈ ప్రపంచం రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇండియా కూడా చాలానే అభివృద్ధి చెందింది. కానీ ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా మాత్రం కొంచెం నెమ్మదిగా ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మనకి అవసరం లేదు. కానీ నెక్స్ట్ రాబోయే 10 నుంచి 20 సంవత్సరాల్లో ఇండియా కూడా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా అభివృద్ధి చెందబోతుంది. ప్రపంచానికి ఏం కావాలన్నా అది ఇండియాలోనే తయారవ్వబోతుంది. ఇండియా ఏదైనా చెబితే దాన్ని ప్రపంచ దేశాలు పాటించే విధంగా ఇండియా మారబోతుంది. ఇవన్నీ ఇండియా ఎలా చేయబోతుందో ఈ వీడియోలో చెబుతాను. ఇక స్టార్ట్ చేస్తాను. నెంబర్ 1, ఎలక్ట్రానిక్ చిప్స్. వీటిని సెమీకండక్టర్స్ అని కూడా అంటారు. దాదాపు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా అందుకు సెమీకండక్టర్స్ కావాలి. మొబైల్ ఫోన్స్, టీవీస్, కార్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలా అన్నిటిలోనూ సెమీకండక్టర్స్ ఉంటాయి. సెమీకండక్టర్స్ లేకపోతే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ ని తయారు చేయలేము. అందుకే ఎలక్ట్రానిక్ డివైజెస్ లో సెమీకండక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. సెమీకండక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అంత ఈజీ కాదు. వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో ఫ్యాక్టరీస్ ని పెట్టాలి. ఎంతో టెక్నాలజీ, స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి. అందుకే ఈ సెమీకండక్టర్స్ ని జపాన్, తైవాన్, చైనా, సౌత్ కొరియా, యుఎస్ఏ, జర్మనీ లాంటి కొన్ని దేశాలు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నాయి. సెమీకండక్టర్స్ వల్ల ఆ దేశాల్లో చాలా ఉద్యోగాలు, సంపద క్రియేట్ అవుతుంది. తైవాన్కి వచ్చే ఇన్కంలో చాలా వరకు సెమీకండక్టర్స్ ఇండస్ట్రీ నుంచే ఇన్కమ్ వస్తుంది. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద బ్రతుకుతుంటే ఈ కంట్రీస్ సెమీకండక్టర్స్ మీద బ్రతుకుతున్నాయి. సో మీరే అర్థం చేసుకోండి సెమీకండక్టర్స్ ఇండస్ట్రీ ఎంత పెద్దది అనేది. ప్రస్తుతం ఇండియాలో తయారయ్యే వస్తువులకి కావలసిన సెమీకండక్టర్స్ ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇండియా వేరే దేశాల నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది ఆయిల్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ని. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియా 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటే అదే సంవత్సరంలో 50,000 కోట్ల రూపాయల విలువైన సెమీకండక్టర్స్ ని ఇంపోర్ట్ చేసుకుంది. సో మీరే అర్థం చేసుకోండి ఇండియా ఎంతగా సెమీకండక్టర్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుందనేది. ప్రపంచంలో తయారయ్యే చిప్స్ లో 55% చిప్స్ తైవాన్ లోనే తయారవుతాయి. ఇండియా కూడా ఎక్కువగా తైవాన్ నుంచే చిప్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆల్రెడీ చైనా అండ్ తైవాన్ మధ్య గొడవలు ఉన్నాయి. ప్రస్తుతం ఎలాగైతే యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతుండడం వల్ల ప్రపంచమంతా ఆయిల్ క్రైసిస్ వచ్చిందో అలాగే ఒకవేళ చైనా, తైవాన్ మధ్య యుద్ధం వస్తే ప్రపంచమంతా చిప్ క్రైసిస్ రావచ్చు. ఆల్రెడీ కరోనా వల్ల ఎలక్ట్రానిక్ డివైజెస్ కి డిమాండ్ పెరగడంతో దానికి తగిన చిప్స్ సప్లై లేక క్రైసిస్ వచ్చి ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్రైసెస్ పెరిగాయి. కార్స్ కొనే వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ బాగా పెరిగిపోయింది. ఈసారి చైనా, తైవాన్ మధ్య యుద్ధం వస్తే అప్పుడు మొత్తం చిప్స్ మ్యానుఫ్యాక్చరింగే ఆగిపోవచ్చు. అప్పుడు ఇండియాలో మొబైల్ ఫోన్స్, టీవీస్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవి కొనడానికి అవైలబుల్ గా ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే ఇండియా సెమీకండక్టర్స్ కోసం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వడం తగ్గించాలనుకుంటుంది. ఇండియాలో సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎంకరేజ్ చేయడం కోసం 76,000 కోట్ల రూపాయల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ PLI స్కీమ్ ని ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఇండియాకి చెందిన వేదాంత అనే కంపెనీ, తైవాన్ కి చెందిన ఫాక్స్కాన్ అనే కంపెనీ సెమీకండక్టర్స్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాయి. ఇంతకు ముందు ఆ కంపెనీలు రెండు కలిసి గుజరాత్ లో మ్యానుఫ్యాక్చర్ చేద్దామనుకున్నాయి. కానీ రీసెంట్ గా అవి రెండు విడిపోయాయి. సో ఇప్పుడు ఆ రెండు కంపెనీస్ విడివిడిగా సెమీకండక్టర్స్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాయి. అవి కన్స్ట్రక్ట్ చేయబోయే ఫ్యాక్టరీస్ ఎంత పెద్దవో తెలియాలంటే ఎగ్జాంపుల్ చెబుతాను. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కియా కంపెనీని తీసుకుంటే అది 10,000 కోట్ల రూపాయలతో అనంతపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని పెట్టింది. వేదాంత, ఫాక్స్కాన్ కంపెనీస్ 1,50,000 కోట్లతో సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని పెడుతున్నారు. అంటే కియా ప్లాంట్ తో పోలిస్తే 15 ఇంతలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్. దాని ద్వారా ఎన్నో వేల ఉద్యోగాలు క్రియేట్ అవ్వబోతున్నాయి. ఇండియాలో తయారయ్యే ఎలక్ట్రానిక్ డివైజెస్ ధరలు తగ్గబోతున్నాయి. ఇక చిప్ క్రైసిస్ వచ్చినా కూడా ఇండియాకి ఏమీ కాదు. నెంబర్ 2, ఎక్స్ప్రెస్ వేస్. ఇండియాలో చాలా వస్తువుల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అయితే ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన వస్తువుల్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన చోటు నుంచి వినియోగదారుడికి ట్రాన్స్పోర్ట్ చేయాలి
చేయాలంటే ఆ వస్తువు ధరలో 16% ధర దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయిన ఖర్చు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు ధర 100 రూపాయలు ఉందనుకోండి, అందులో 16 రూపాయలు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయిన ఖర్చు ఉంటుంది. దీన్నే లాజిస్టిక్స్ కాస్ట్ అని అంటారు. అయితే ఈ లాజిస్టిక్స్ కాస్ట్ అనేది డెవలప్డ్ కంట్రీస్ లో 9% మాత్రమే ఉంటుంది. ఇండియాలో మాత్రం 16% ఉంది. ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ ఎక్కువ ఉండటానికి కారణం రోడ్స్ సరిగా లేకపోవడం, దానివల్ల మైలేజ్ తక్కువగా రావడం, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ టైం పట్టడం. అదే రోడ్స్ బాగుంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది, వెహికల్స్ అనేవి తక్కువ టైంలోనే డెస్టినేషన్ కి రీచ్ అవుతాయి, ఎక్కువ ట్రిప్స్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చర్ చేసిన వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అదే వస్తువుని వేరే కంట్రీస్ ఇండియా కంటే తక్కువ ధరకే ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాయి గనుక. ఎందుకంటే వాళ్ళ కంట్రీస్ లో లాజిస్టిక్స్ కాస్ట్ తక్కువ ఉండటం వల్ల. సో ఇండియాలో ఎక్స్పోర్ట్స్ పెరగాలంటే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గాలి. లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గాలంటే మంచి రోడ్స్ ఉండాలి. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్రెస్ వేస్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఒకప్పుడు ఇండియాలో చాలా తక్కువ ఎక్స్ప్రెస్ వేస్ ఉండేవి. 94.5 కిలోమీటర్ల పొడవైన ముంబై పుణె ఎక్స్ప్రెస్ వే ఇండియాలో మొట్టమొదటి ఎక్స్ప్రెస్ వే. ప్రస్తుతం ఆల్రెడీ పూర్తయిన ఎక్స్ప్రెస్ వేస్ ఏంటంటే ఢిల్లీ గాజీపూర్, ఇటావా చిత్రకూట్, అంబాలా నర్నౌల్, అహ్మదాబాద్ వడోదరా ఎక్స్ప్రెస్ వేస్. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఎక్స్ప్రెస్ వేస్ ఏంటంటే ఢిల్లీ ముంబై, ఢిల్లీ అమృత్సర్ కాట్రా, ఢిల్లీ డెహ్రాడ్యూన్, ఢిల్లీ ప్రయాగ్రాజ్, అమృత్సర్ జామ్నగర్, ముంబై నాగ్పూర్, బెంగళూరు చెన్నై, విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వేస్. కన్స్ట్రక్ట్ చేసిన ఎక్స్ప్రెస్ వేస్ కి దగ్గరలో ఇండస్ట్రీస్ ని పెడతారు. అప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసిన వస్తువుల్ని ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెంబర్ 3, డిఫెన్స్ సెక్టార్. డిఫెన్స్ సెక్టార్ అంటే దేశంలో ఉండే సైనికులు ఇంకా వాళ్ళు ఉపయోగించే వెపన్స్ అని అర్థం. ఏదైనా ఒక దేశంతో మరొక దేశం యుద్ధం చేసే సాహసం చెయ్యకూడదంటే ఆ దేశం యొక్క డిఫెన్స్ సెక్టర్ బాగుండాలి. డిఫెన్స్ సెక్టర్ బాగున్న దేశంతో వేరే ఏదైనా దేశం యుద్ధం చేయాలంటే భయపడుతుంది. సో ఇండియా దగ్గర కూడా మంచి వెపన్స్ గాని ఉంటే అప్పుడు చైనా అండ్ పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేయడానికి ప్రయత్నించవు. ఒకసారి ఇండియాలో డిఫెన్స్ సెక్టర్ గాని చూసుకుంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది సైనికులు ఉన్న దేశం ఇండియా. అలాగే మిలిటరీ మీద ఖర్చు పెట్టే డబ్బుల్లో ప్రపంచంలో యుఎస్ఏ, చైనా తర్వాత ఇండియానే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది. కానీ ఇండియన్ సోల్జర్స్ మాత్రం 20 నుంచి 40 సంవత్సరాల క్రితం నాటి టెక్నాలజీ ఉన్న హెల్మెట్స్ ఉపయోగిస్తున్నారు. ఇండియన్ సోల్జర్స్ ఉపయోగించే వెపన్స్ లో 84% వెపన్స్ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే. కేవలం 16% వెపన్స్ మాత్రమే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసినవి. ఈ డేటాని చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఇండియా వెపన్స్ కోసం వేరే దేశాల మీద ఎంతగా ఆధారపడి ఉందనేది. అందులో కూడా రష్యా మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇండియా దగ్గర ఉన్న వెపన్స్ లో 50% వెపన్స్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే. ఇలా వెపన్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్లే ఇండియాకి సమస్య వచ్చింది. కరోనా టైంలో వేరే దేశాల్లో లాక్డౌన్స్ ఉండడం వల్ల అక్కడ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోయింది. దానివల్ల ఆ దేశాలు ఇండియాకి కావాల్సిన కొన్ని ముఖ్యమైన వెపన్స్ ని సప్లై చేయలేకపోయాయి. అదీ కాకుండా రీసెంట్ గా యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుండడం వల్ల రష్యా మీద యుఎస్ఏ శాంక్షన్స్ విధించింది. ఆ శాంక్షన్స్ ఎలాంటివంటే రష్యాలో వెపన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ని ఏ దేశము సప్లై చేయకూడదని. రా మెటీరియల్ లేకపోతే రష్యా కొన్ని వెపన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. అప్పుడు ఇండియాకి కావాల్సిన వెపన్స్ ని గానీ ఆల్రెడీ ఇండియాలో ఉన్న రష్యన్ మేడ్ వెపన్స్ కి కావాల్సిన స్పేర్ పార్ట్స్ ని గానీ రష్యా సప్లై చేయలేదు. ఇలాంటి వాటి వల్ల ఇండియాకి అర్థమైంది ఏంటంటే వెపన్స్ కోసం వేరే దేశాల మీద ఆధారపడకూడదని. అందుకే ఇండియాలోనే డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎంకరేజ్ చేయాలని గవర్నమెంట్ అనుకుంది. అందుకోసం ఒక కొత్త డిఫెన్స్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఆ పాలసీ ప్రకారం ఇక నుంచి ఏ వెపన్స్ ని అయితే ఇండియా సొంతగా తయారు చేసుకోగలిగినప్పటికీ స్టిల్ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుందో అలాంటి వెపన్స్ ని ఇంపోర్ట్ చేసుకోనివ్వకుండా బ్యాన్ చేసింది. అలా బ్యాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ని రోజులు ఏ దేశం నుంచి అయితే ఆ వెపన్స్ ని ఇండియా ఇంపోర్ట్ చేసుకుందో ఆ దేశంలో ఉన్న కంపెనీస్ ఇక ఇండియాకి వచ్చి వెపన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడమే కాకుండా వాటిని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫారిన్ కంపెనీస్ మాత్రమే కాకుండా ఇండియన్ కంపెనీస్ కూడా వెపన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. 2027 కల్లా ఇండియాలో ఉపయోగించే వెపన్స్ లో 70% వెపన్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం భారత సైనికులు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయిన మోడర్న్ హెల్మెట్స్ ని ఉపయోగిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఇండియాలో గవర్నమెంట్ కంపెనీస్ మాత్రమే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. త్వరలో ఇండియాలో ప్రైవేట్ కంపెనీస్ కూడా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాయి.
ప్రైవేట్ కంపెనీస్ కూడా వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. టాటా అండ్ ఎయిర్ బస్ కంపెనీస్ కలిసి ఎయిర్ క్రాఫ్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాయి. సో సెమీ కండక్టర్స్, ఎక్స్ప్రెస్ వేస్, డిఫెన్స్ సెక్టర్, ఈ 3 సెక్టర్స్ ని గవర్నమెంట్ అభివృద్ధి చేస్తుంది. ఇవే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి పనుల్ని గవర్నమెంట్ చేస్తుంది. రైల్వేస్ విషయానికి వస్తే ఒకప్పుడు 50% రైల్వే ట్రాక్స్ కి మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ ఉండేది. అందువల్ల చాలా ట్రైన్స్ డీజిల్ ఇంజిన్స్ తో నడిచేవి. ఇప్పుడు 83% రైల్వే ట్రాక్స్ కి ఎలక్ట్రిఫికేషన్ ఉంది. ఎలక్ట్రిఫికేషన్ వల్ల ట్రైన్స్ కరెంట్ తో నడుస్తాయి, పొల్యూషన్ తగ్గుతుంది, ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకునే పని ఉండదు. ట్రైన్స్ ని కూడా గవర్నమెంట్ అప్గ్రేడ్ చేస్తుంది. వందే భారత్ ట్రైన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ ట్రైన్స్ 180 km/h స్పీడ్ తో వెళ్ళగలవు. వచ్చే ఇండిపెండెన్స్ డే లోపు 75 వందే భారత్ ట్రైన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. గంటకి 300 km స్పీడ్ తో వెళ్లే బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ ని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 1950s లో యుఎస్ఏ డెవలప్ అవడం స్టార్ట్ చేసింది. 1980s లో చైనా డెవలప్ అవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇండియా స్టార్ట్ చేసింది. 2007 లో చైనా ఎలా ఉందో ఇప్పుడు ఇండియా అలా ఉంది. ప్రస్తుతం ఇండియాలో డెవలప్మెంట్ వేగంగా జరుగుతుంది. రాబోయే 10 నుంచి 20 సంవత్సరాల్లో ఇండియా కూడా ప్రపంచాన్ని శాసించబోతుంది. రాబోయే 10 సంవత్సరాల్లో ఇండియాలో స్టాక్ మార్కెట్ కూడా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది. అందువల్ల ఇప్పటి నుంచే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.